ఎందుకు అంటే ఆయన శాసనం, ఆయన ఉడికించి పెడుతున్నాడు. ఈశ్వర ఎంత అనుగ్రహం! తినేటప్పుడు అంత గుర్తొచ్చేది కాబట్టి గోవిందనామం వచ్చేది, తినేటప్పుడు ఆయన గుర్తురాడు కాబట్టి టీవీ సీరియల్ చూస్తూ తినడం నాలాంటి వాడికి అలవాటు. కాబట్టి మీ మీద ఎందుకు పెట్టాలి భాగవతులు? పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్, ఎంత అద్భుతం! ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో భగవన్నామం చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ప్రాణి భగవన్నామం చెప్పగలరు? రామ అంటే తరించిపోయాడండి, శ్రీరామ అంటే అయిపోయిందంతే వాడి బతుకు. హరునకు విభీషణనకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించు చుట్టమై బరగెన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు. ఆ రామనామం నా నాలుక మీద నర్తించేటట్టు చేయవయ్యా అని అడిగాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి. ఆ శివనామం నా నాలుక మీద నర్తించేటట్టు చెయ్యమని ధూర్జటి అడిగాడు. నేను పలుకుతానంటే పలికేది కాదు, ఆ భక్తి అబ్బితే నాలుక మీద భగవన్నామం నర్తిస్తుంది. భగవన్నామాన్ని పలికినటువంటి కారణం చేత పాపములను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు, ఒక్క మాట చేత చచ్చిపోయే వాళ్ళని బతికించవచ్చు. సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు? కేవలం ఒక్క మాట. ఆయన ఆఖరణ రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే తథోమయా వగ్బిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ అని నేను కేవలముగా నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా చేశానన్నారు. నీకున్న మాటతో చచ్చిపోయేవాడిని బ్రతికించచ్చు, నీకున్న మాటతోటే బతికున్నవాడిని చచ్చిపోయేటట్టు చేయొచ్చు. కాబట్టి మనుష్యునికి ఒక్కనికే ఆ మాట ఉన్నది. ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు! మాట మాట్లాడే ముందు ఈశ్వర ఎవరికీ లేదు ఈ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట. అందుకని పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్, ఇలా ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం చేస్తే ఎప్పటికవుతుంది. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిచుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి స్రవించేటటువంటి మందారమకరంద పానం చెయ్యడంలో మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణే స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయాట. మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం, అది తేడా. అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడు నొచ్చుకున్నాడు. మీకు తెలియని కథ కాదు, అందుకని కొంత భాగాన్ని నేను సంక్షిప్తం చేస్తున్నాను. ఏమిరా ఇలాంటి కొడుకు పుట్టాడు, నేను 3 లోకాలు గెలిచాను, ఇంతమందిని బాధ పెడతాను, ఇంతమంది యజ్ఞం చేస్తే హవిస్సు ఇవ్వాలంటాను, వీడేమిటి భక్తి అంటాడు, అలా కూర్చుంటాడు, ఏమీ మాట్లాడు. ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడంటే మౌనంలో భగవంతుడిని అనుభవిస్తాడు. అది కంటకింపుగా అనిపించింది హిరణ్యకశిపుడికి. ఎలా ఈ పిల్లవాడు బాగుపడతాడని బెంగబెట్టుకున్నాడు. చండు అమర్కుడు అని శుక్రాచార్యుల వారి కొడుకులు. శుక్రాచార్యుల వారు గురువుగారు రాక్షస వంశానికి అంతటికీ కూడా. గురుపుత్రులు గురువులే శాస్త్రంలో. అందుకని చండుణ్ణి అమర్కుణ్ణి పిలిచి ఈ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు. తీసుకెళ్లారు. పాపం వాళ్ళు చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్తారంటే వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలన్నీ ఏముంటాయి? హిరణ్యకశిపుడు సంతోషించే పాఠాలు ఉంటాయి. లేకపోతే ఆయన సంతోషించిన ప్రభుత్వం ఒప్పుకొని పాఠాలు పాఠశాలల్లో ఏం చెప్తారు? వాళ్ళు ఒప్పుకున్నవేగా చెప్పాలి. ఎప్పుడు అంతే, అప్పుడు అంతే. హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడో అవే పాఠాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి, అవే చెప్తున్నారు గురువుగారు. అంతకన్నా ఇంకోటి చెప్పకూడదుగా మరి, అందుకని గురువుగారు అవే చెప్తున్నారు. ఈయన ప్రహ్లాదుడు ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని తానిట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషం. ఈ విద్యలన్నీ పనికి మాలినవి, మా నాన్న మార్చేశాడు, ఇవి చదువుకోకూడదు, ఇలా బ్రతకూడదని తాను తెలుసుకున్నప్పటికీ కూడా తన గురువులు పాఠాన్ని ఎలా చెప్తున్నారో అలాగే తాను నేర్చుకుని గురువుల్ని గౌరవించాడు తప్ప గురువుల ముందు నిలబడి ధిక్కరించి మీరిలా పాఠం చెప్పకూడదని మాత్రం గద్దించి ఎన్నడూ మాట్లాడారు.